నార్త్ కొరియాలో సడన్ డిస్ట్రక్షన్ తర్వాత సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయింది. ఆల్రెడీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న కంట్రీలో సడన్ డిస్ట్రక్షన్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. నార్త్ కొరియా మొత్తం ఒక ఫీల్డ్ టైప్ డంజన్ లాగా మారిపోయింది. ఆ డంజన్ ఫీల్డ్ వచ్చి నార్త్ కొరియా మొత్తం ఎక్స్పాండ్ అయ్యి టెరిటరీని కన్జ్యూమ్ చేసుకుంది. అలాగే నార్త్ కొరియాని దాటుకొని చైనా అండ్ రష్యా బార్డర్స్ కి కూడా టచ్ అయింది. సో ఇప్పుడు ఆ ఏరియాలో కొరియన్, చైనీస్ అండ్ రష్యా అండర్స్ మధ్య ఒక సీరియస్ బ్యాటిల్ జరుగుతుంది. అయితే సడన్ డిస్ట్రక్షన్ వల్ల నార్త్ కొరియాలో గవర్నమెంట్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ ల్యాండ్ మోజు గ్యాంగ్సన్ అని పిలుస్తారు. అంటే ఒక కంట్రీని గవర్నమెంట్ రూల్ చేయకపోతే దాన్నే మోజు గ్యాంగ్సన్ అని పిలుస్తారు. సో నార్త్ కొరియాని ఇప్పుడు గవర్నమెంట్ రూల్ చేయలేదని అర్థం మామ. ఇక ఆ డిస్ట్రక్షన్ వల్ల లావా సిటీస్ మీద ఫ్లో అవుతుంది. మౌంటైన్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి. అలాగే డంజన్స్ ఓవర్లాప్ అవడం వల్ల డైమెన్షనల్ గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. అయితే సువోకి డెవలప్ అవడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ లాగా అనిపించింది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు నార్త్ కొరియాలోకి కొంతమంది హంటర్స్ వచ్చి ఒక స్ట్రాంగ్ బేస్ గా చేసుకుంటున్నారు. బట్ కొరియా హంటర్స్ మాత్రమే కాదు మామ, రష్యా అండ్ చైనా హంటర్స్ కూడా ఈ ఏరియాలోకి వచ్చి సెటిల్ అయ్యారు. కానీ వుజిన్ గిల్డ్ లీడ్ చేస్తున్న హంటర్ అసోసియేషన్ కంటిన్యూస్ గా సిటీస్ ని డెస్ట్రాయ్ చేస్తూనే ఉన్నారు. అయితే సుహో ఈ లాలా జోన్ లోకి ఎంటర్ అయ్యి దాని వెనుకలో ఉన్న రీజన్స్ అన్ని తెలుసుకుంటున్నాడు. అదేంటంటే ఇక్కడ కొరియన్ హంటర్స్ ని కంట్రోల్ చేసేది అపోజిల్ ఆఫ్ ఇట్రో అనే ఒక సీక్రెట్ గ్రూప్ మామ. ఇది సేమ్ బ్లాక్ మార్కెట్ లో లాక్టాక్ ఫీల్డ్ లో జరిగినట్టు జరిగింది. బట్ ఈసారి చాలా బిగ్గర్ స్కేల్ లో జరుగుతుంది. వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అండ్ కీ ప్లేయర్ అయిన అపోజిల్ ఆఫ్ పారడైజ్ అతని ఎర్త్ని వాళ్ళ ఇంట్రో ఓవర్లాటికి పర్ఫెక్ట్ పారడైజ్ గా మార్చడం కోసం ఎర్త్గా ఒక గోల్ తో వచ్చాడు. అయితే అతను స్పేస్ నుంచి ఎలా వచ్చాడని మీకు డౌట్ రావచ్చు. ఒక మీటియోరైట్ నుంచి ఎర్త్ మీదకి వచ్చాడు. ఇక్కడ మీటియోరైట్ అంటే ఒక స్మాల్ ఆబ్జెక్ట్ స్పేస్ నుంచి ట్రావెల్ అవుతుంది. అలాగే ఆ మీటియోరైట్ లో తన డివైన్ పవర్ యొక్క ఫ్రాగ్మెంట్ ఉంటుంది. తర్వాత లెవెన్ వుడ్ అని ఒక ప్లాంట్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ప్లాంట్ వచ్చి చాలా డేంజరస్ మామ. సరౌండింగ్స్ లో ఉన్న లైఫ్ ని సక్ చేసుకొని లైఫ్లెస్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇట్రోగాడ్స్ కి ఇలాంటి అట్మాస్ఫియర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక నార్త్ కొరియాని కంప్లీట్ గా కంట్రోల్ లోకి తీసుకున్నాక యంగ్ సిటీని వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ గా చూస్ చేసుకుంటాడు. అయితే ఈ సిటీలో జిన్వు ఫ్యామిలీ ఉంటుంది. అలాగే తన చెల్లి హాస్పిటల్ కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటుంది మామ. అయితే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆర్ఫాన్స్ ని ప్రాజెక్ట్ కి పవర్ సోర్స్ లాగా వాడాలని ప్లాన్ చేశాడు. కానీ అప్పుడే సుహో తన మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ తో కలిసి వాళ్ళని ఫినిష్ చేయడానికి వస్తాడు. సుహో ఒక సింగిల్ బ్రెత్ తో ఆ కర ప్లాన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ జిన్వు ఫాదర్ వచ్చి అపోజిల్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడని డైమెన్షనల్ గేట్ ని బ్లాక్ చేస్తే చాహే ఇన్ వైట్ ఫ్లేమ్ స్టార్మ్ తో అపోజిల్ ని ఫినిష్ చేస్తుంది. కానీ లూజాంగ్ ని సడన్ గా అంబుచ్ చేసి తన స్పిరిట్ ని డివోట్ చేసుకుని హ్యూజ్ పవర్ ని గెయిన్ చేసుకుంటాడు. దాంతో ఇండైరెక్ట్ గా సుహోగిల్ లో జాయిన్ అయ్యి అపోజిల్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అపోజిల్ ఆఫ్ పారడైజ్ కి హ్యూమన్ సైడ్ కూడా ఉంది. రష్యన్ స్ట్రాంగెస్ట్ అంటారు యూరియోతో ఎమోషనల్ బాండ్ ని ఫార్మ్ చేసుకున్నాడు. ఇక్కడ యూరియో ఒక ఆర్ఫన్. అపోజిల్ ని కూడా తన ఇట్రో పేరెంట్స్ తనని పపెట్ లాగా యూజ్ చేసుకున్నారు కాబట్టి యూరియోలో తనని చూసుకున్నాడు. ఇక ఇద్దరు కలిసి రష్యా నుంచి నార్త్ కొరియా వరకు ఫ్లవర్ పార్ట్స్ ని స్ప్రెడ్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ పార్ట్స్ అంటే 11 వుడ్ ప్లాంట్స్ ని కంట్రోల్ చేసే ఏరియాస్. కానీ నార్త్ కొరియాలో సుహో స్టోరీ ఇంకా కంప్లీట్ గా లేదు. బికాస్ ఇంకో అపోజిల్ కూడా అక్కడే ఉన్నాడు. అతను వచ్చి అపోజిల్ ఆఫ్ ఎవల్యూషన్ మామ. అతనికి వార్ ఆర్ డిస్ట్రక్షన్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ దానికి బదులుగా ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవల్యూషన్ మీద ఇంట్రెస్ట్. షాడో మోనార్క్ పవర్స్ ని గెయిన్ చేసుకోవాలని ట్రై చేస్తూ హంటర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. కానీ వాళ్ళ బాడీస్ చాలా వీక్ గా ఉండడం వల్ల ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయిపోయాయి. అలాగే లాక్టాక్ ఫీల్డ్ బ్లాక్ మార్కెట్ లాంటి ప్లేసెస్ లో టెంటకల్స్ ని స్ప్రెడ్ చేసి పీపుల్స్ ని టెస్ట్ సబ్జెక్ట్ లాగా వాడుకుంటున్నాడు. అందులో మిస్ట్ బర్స్ కూడా ఉన్నాడు. ఇక తన ఎక్స్పెరిమెంట్స్ తో నెంబర్ 47 అనే హ్యూమన్ వెపన్ ని క్రియేట్ చేశాడు. నెంబర్ 47 వచ్చి రీజనరేట్ అవ్వలేడు. కానీ తనలో సోల్ లేదు. ఇక సుహో వచ్చి అపోజిల్ ఆఫ్ ఎవల్యూషన్ ని ట్రాక్ చేసి నార్త్ కొరియాలో ఉన్నాడని ఫైండ్ అవుట్ చేస్తాడు. బట్ యాక్చువల్ గా అపోజిల్ బాడీ అనేది టెస్ట్ ట్యూబ్ లో ఉన్న ఒక బ్రెయిన్ మాత్రమే అని ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇక అపోజిల్ వచ్చి సుహో పవర్స్ ను చూసి ఇంప్రెస్ అయిపోయి తన ఎక్స్పెరిమెంట్స్ అండ్ అల్టిమేట్ గోల్ వచ్చి జిన్వు లాగా తను కూడా షాడో ఆర్మీని క్రియేట్ చేయడం అని సుహోకి రివీల్ చేస్తాడు. దాంతో సుహోకి ఒక క్లారిటీ వస్తుంది. అపోజిల్ ని ప్రాణాలతో వదిలేస్తే ఫ్యూచర్ లో తన రీసెర్చ్ వచ్చి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు తన ఎనిమీగా మారచ్చు అని సుహో అపోజిల్ క్రియేట్ చేసిన ఎల్యూజన్ ని డిస్ట్రాయ్ చేసి యాక్చువల్ బాడీ మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు. అయితే అపోజిల్ డెత్ ని ఫేస్ చేస్తున్నా కూడా చాలా కామ్ గా ఉండి సుహోతో నా లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని చెప్తాడు. బట్ సుహో తన బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేసిన తన ఎసెన్స్ వచ్చి అపోజిల్ ఆఫ్ నైట్ మేర్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు తన న్యూ అబిలిటీతో ఫిజికల్ వరల్డ్ ని డ్రీమ్స్ తో మార్చేసి రియల్ వరల్డ్ ని నైట్ మేర్ లాగా మార్చగలడు. సో బెరు కూడా ఈ నైట్ మేర్ ఇల్యూజన్స్ లో పవర్లెస్ అయిపోతాడు. ఇక అపోజిల్ ఆఫ్ నైట్ మేర్ ఇల్యూజన్స్ ని క్రియేట్ చేసి ఫ్రాస్ట్ పవర్స్ ని స్టీల్ చేయాలని చూస్తాడు. కానీ సో నైట్ మేర్ ఇల్యూజన్స్ లోకి ఎంటర్ అయ్యి అపోజిల్ ప్లాన్ ని స్టాప్ చేస్తాడు. అప్పుడు అపోజిల్ కాన్ఫిడెంట్ గా ఈ నైట్ మేర్ వరల్డ్ లో సో పవర్లెస్ అని అనుకుంటాడు.
కానీ ఇక్కడ సుహో అపోజిల్కి నేను ఒక షాడో లార్డ్ని. ఈ నైట్ మేర్ ఇల్యూజన్స్లో నేను కూడా ఆరాని ఫామ్ చేయగలనని చెప్పి తను ఆరాని ఫామ్ చేయగానే ఫ్యాంటసీ వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇక అపోజిల్ సుహో నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాడు. బట్ సుహో అండ్ బెరు తనని కార్నర్ చేసి డిఫీట్ చేస్తారు. ఈ విక్టరీతో సుహోకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే న్యూ మోనార్క్ పవర్స్ కూడా అవేక్నింగ్ అవుతాయి. తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. చాప్టర్ 300లో మనం జిన్వుని అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ వార్ లో ఫైట్ చేస్తూ ఉండడం చూసాము. ఆ వార్ లో జిన్వు ఒక టాప్ క్లాస్ జనరల్ ని రెజరక్షన్ చేస్తాడని హింట్ ఇచ్చారు. అలాగే జించుల్ బాడీ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది. బికాస్ తన అసైన్డ్ పవర్స్ ఓవర్ గా యూజ్ చేయడం వల్ల వెజల్ హ్యాండిల్ చేయలేకపోతుంది. బట్ జిన్వు దానికి ఆల్రెడీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసి పెట్టాడు. జింజుల్ కి ఒక సీల్డ్ ని ఇచ్చాడు. అది తన బాడీని రీజనరేట్ చేస్తుంది. ఈ ట్విస్ట్ ని చూస్తుంటే రాగ్నారాక్ లో జరిగిన అవన్నీ జిన్వు ప్లాన్ చేసినట్టు ఉన్నాడని మనకి డౌట్ వస్తుంది. రీసెంట్ చాప్టర్స్ లో అవునంటే వచ్చి న్యూ ఐరన్ బాడీ మోనార్క్ అని రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ సుహోకి వరల్డ్ ట్రీ దొరికింది. ఇక తనకి కావాల్సిన రిమైనింగ్ పవర్స్ వచ్చి జెయింట్ మోనార్క్, లెగియా, మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అండ్ యోగుమట్ పవర్స్. అయితే ఈ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా అని కామెంట్ లో మెన్షన్ చేయండి మామ. దాన్ని బట్టి చేయాలా వద్దా అని నాకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఫైనల్ గా చెప్పాలంటే శారదా యొక్క మంగేకో షారింగ్ అనే అబిలిటీ కొంచెం పెయిన్ యూజ్ చేసిన ప్లానటరీ డెవిస్టేషన్ అబిలిటీ లాగా ఉంది. పెయిన్ కూడా ఒక బ్లాక్ స్పియర్ ని క్రియేట్ చేసి టార్గెట్ ని తన దగ్గరికి పుల్ చేస్తాడు. అది నరుటో విఎస్ పెయిన్ ఫైట్ లో చూసాము. అలాగే మాదరాకి 6 పాత్ పవర్స్ వచ్చాక మల్టిపుల్ బ్లాక్ స్పియర్స్ ని క్రియేట్ చేయడం చూసాము. అవి శారదా బ్లాక్ హోల్స్ లాగా ఉన్నాయని అనిపిస్తుంది. అలాగే పెయిన్ గ్రావిటీ పవర్స్ ని యూజ్ చేసి శారదా లాగా ఫ్లై కూడా అయ్యాడు. ఇన్ఫాక్ట్ పెయిన్ హినాటాని స్కైలోకి లిఫ్ట్ చేసి గ్రౌండ్ మీదకి త్రో చేసిన సీన్ లో కూడా గ్రావిటీని యూజ్ చేశాడు. కానీ అది అట్రాక్షన్ కాదు, అలాగే రిపెల్ కూడా కాదు, టోటల్లీ డిఫరెంట్. దీన్ని బేస్ చేసుకుంటే శారదా యొక్క మంగేకో షారింగ్ అండ్ పవర్స్ లెన్గాన్ యొక్క గ్రావిటీ బేస్డ్ పవర్స్ యొక్క వేరియేషన్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శారదా ఓహిరోమేని యూజ్ చేసినప్పుడు స్కైలో తన మంగేకో షారింగ్ అండ్ ప్యాటర్న్ కనిపించింది. నరుటో సిరీస్ లో యూజువల్లీ గెంజుట్సుని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇలా కనిపించే మూమెంట్స్ ఉంటాయి. బట్ ఓహిరోమే అబిలిటీ వచ్చి గెంజుట్సు కాదు, కానీ శారదా యూజ్ చేసిన అబిలిటీలో ఏడా డౌజుట్సు డిజైన్ లాగా ఉంది. ఈ వేజెస్ చూస్తుంటే శారదా అబిలిటీకి అండ్ ఏడా డౌజుట్సుకి కనెక్షన్ ఉందేమో అని అనిపిస్తుంది. ప్లస్ మూన్ మీద ఉన్న పీపుల్స్ బ్లడ్స్ లో కూడా సిమిలర్ ప్యాటర్న్స్ ని చూసాము. సో ఏదైనా డీపర్ లింక్ ఉందా లేదా చెస్ట్ స్టైల్ కోసం పెట్టారో తెలియదు మామ. ఇక శారదా సెకండ్ మంగేకు ఎబిలిటీకి వస్తే నేను చెప్పినట్టు శారదా యూజ్ చేసిన అన్ని టెక్నిక్స్, తన రైట్ అయితే యూజ్ చేసిన పవర్స్, ఫ్లయింగ్, బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయడము, పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్ ని పుల్ చేయడము, గ్రావిటీని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడము, ఇవన్నీ తన రైట్ అయితే యూజ్ చేసినవి. సో ఇది ట్రూ అయితే శారదాకి ఇంకో మంగేకు అబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మరి అదేమై ఉంటుంది? శారదా మదర్ సాక్రా కాబట్టి హీలింగ్ అబిలిటీస్ అయి ఉంటుందని చెప్పొచ్చు. బట్ శారదా నెక్స్ట్ అబిలిటీ వచ్చి టైమ్ అండ్ ప్లేస్ అయి ఉంటుంది. ఎందుకంటే సన్ యొక్క సింబల్ వచ్చి టైం తో బాగా కనెక్ట్ అవుతుంది. సో ఉరుమి నేమ్ ని యూజ్ చేశారంటే మేబీ శారదా లెఫ్ట్ ఐ లో టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో. యాక్చువల్లీ క్యాలెండర్స్ అన్ని సన్ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారు. సన్ రైజ్ అండ్ సన్సెట్ ని యూజ్ చేసి టైం ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీలింగ్ అబిలిటీ కాకుండా శారదా నెక్స్ట్ మంగేకు షేరింగ్ అనే అబిలిటీ వచ్చి టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ టెంపోరలాక్ అండ్ రివర్షన్. టెంపోరలాక్ అంటే ఏంటంటే శారదా ఒక స్పెసిఫిక్ మూమెంట్ లో పర్సన్స్ ని, ఆబ్జెక్ట్స్ ఆర్ సీన్స్ ని ఫ్రీ చేసి కంప్లీట్ గా డేటా లాక్ చేయడము. దాంతో పాటు ఫిజికల్ కండిషన్, చక్ర ఫ్లో, పొజిషన్స్ అన్ని లాక్ అవుతాయి. ఇది గెంజుట్సు లాగా కాకుండా రియల్ వరల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక రివర్షన్ అంటే ఏంటంటే శారదా ఈ పవర్స్ ని యూజ్ చేసి అపోనెంట్స్ ని లూప్ లో ట్రాప్ చేయొచ్చు, ఫెడరల్ ఇంజరీస్ ని హీల్ చేయొచ్చు, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ లో జరిగిన డ్యామేజెస్ అన్ని కూడా రీసెట్ చేయొచ్చు. ఒకవేళ శారదాకి ఇలాంటి పవర్ఫుల్ అబిలిటీస్ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా తన బాడీ మీద హెవీగా స్ట్రైన్ అనేది పడుతుంది. అలాగే లాంగ్ కూల్ డౌన్ పీరియడ్ ఉండాలి. అంటే పవర్స్ ఒకసారి వాడినాక మళ్ళీ యూజ్ చేయడానికి టైం పడుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఈ పవర్స్ ని క్యాజువల్ గా వాడలేరు. టైమింగ్ అండ్ ప్రిజన్స్ తో యూజ్ చేయాలి. కానీ ఇది కొంచెం టూ మచ్ గానీ నాకు అనిపిస్తుంది మామ. సో బేసికల్లీ శారదాస్ నెక్స్ట్ అబిలిటీ వచ్చి ఓరియోమేకి ఆపోజిట్ గా ఉంటుంది. ఒక ఐ డిస్ట్రాయ్ చేస్తే ఇంకొక ఐ రెస్టోర్ చేస్తుంది. అలాగే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ముందు నేను చెప్పిన చోకు మంగేకు వీడియోలో శారదా కేగంకాయ బేస్డ్ అబిలిటీస్ లేదా సింజూస్ ని కాపీ చేయగలిగే అబిలిటీ శారదాకి ఉంటుందని మెన్షన్ చేశాను కదా మామ. ఆ అబిలిటీస్ వస్తే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి మామ. అలాగే శారదాకి సెకండ్ మంగేకు షేరింగ్ అని ఎలాంటిది వస్తుందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై మామ.